ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అత్యున్నత పౌర పురస్కారం అందేసినటువంటి కువైట్ ప్రదానం చేసిన ఆ దేశ రాజు అంటూ చూస్తున్నాం. సో ప్రధాని నరేంద్ర మోడీ ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు ఈ ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి నేతగా మనం చెప్పొచ్చు. ఈరోజు ప్రతి దేశం కూడా మోడీ లాంటి వాళ్ళని పిలిచి అవార్డులు ఇస్తూ ఉంది. అంటే వాళ్ళ దేశం సంబంధించిన అత్యున్నత పురస్కారాలను ఈరోజు మోడీకి ఇచ్చేసి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచుకుంటూ మోడీ గౌరవాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా పేస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. సో దేశం ఈరోజు ఇంత బలంగా ప్రపంచం ముందు ఈరోజు నిలబడ్డది అంటే దానికి కారణం మోడీ అనే విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు గత 10-11 సంవత్సరాలుగా దేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగట్లేదు. ఈరోజు టెర్రరిస్ట్ దాడులు లేవు. టెర్రరిజం ఈరోజు రోజుకు రూపుమాపుతా ఉన్నారు. సో కేవలం మన సమస్య ఇప్పుడు పాకిస్తాన్తో ఎక్కువ సమస్య ఉండదు, ఈరోజు చైనాతో ఒక సమస్య కనబడతా ఉంది తప్ప చైనాతో సమస్య కనుక ఈరోజు మోడీ కనుక క్లియర్ చేసుకోగలిగితే ఈరోజు ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉక్కు మనిషిగా ఈరోజు మోడీకి అత్యున్నతమైనటువంటి గౌరవం దక్కేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇటు అమెరికా మనం చెప్తే వినే పరిస్థితికి వచ్చింది, ఇటు రష్యా మనం చెప్తే వినే పరిస్థితికి వచ్చింది. ఈ అన్ని దేశాలు కూడా ఈరోజు మోడీకి సలాం కొడుతూ ఉన్నాయి. సో అందుకే ఆయన ఈరోజు ఈ తరంలో మన తరంలో ఆయన ఒక యుగ పురుషుడిగా మనం అయితే చెప్పొచ్చు. ప్రపంచ యుగ పురుషుడిగా మనమైతే కొనియాల్సిన తప్పేమీ లేదు. ఎందుకంటే ప్రపంచాన్ని అంత బలంగా నిలబెట్టిండు ఆయన.